మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాక్యం చదువు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇది మనకి కంఠస్థమైనటువంటి వాక్యం. 25వ అధ్యాయములో రెండు తెగల వారు కనబడతారు మనకి. పెండ్లి కుమారుడు వస్తాడు. పెండ్లి కుమారుని కొరకు కనిపెట్టుకుని పరలోకానికి వెళ్దాం అనుకునే వాళ్ళు రెండు తెగలు. ఈ ప్రపంచములో వేలాది మంది తెగలు ఉన్నారు. కులాలు, రకరకాలైనటువంటి ప్రజలు, వేల సంఖ్యలో తెగలున్నారు. కానీ ఆఖరి కాలంలో రెండుగా భావించబడతారు వాళ్ళిక. ఇన్ని తెగలు, ఇన్ని కులాలు, ఇన్ని భేదాలు ఉండవు. రెండు గుంపులు. దేవుడు రెండు గుంపులు చేస్తాడు. ఒక గుంపు అచ్చమైన దేవుని నమ్మిన వారు, ఒక గుంపు నమ్మని వారు. ఈ రెండు గుంపులు త్వరగా జరగబోతా ఉన్నాయి లోకములో. దీనికి ఉపమానంగా, ఉదాహరణగా, కథగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఒక పెండ్లి కుమారుడు ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడు కొరకై అందరు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఆ పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేస్తే ఈ ఆలస్యములో అందరూ కొనికి నిద్రపోయారు. ఆ నిద్రపోయే టైములో ఇదిగో పెండ్లి కుమారుడు అని కేక వినబడగానే వాళ్ళందరూ లేచారు. కానీ కొంతమంది వెళ్ళారు, కొంతమంది దిగుపడ్డారని ప్రభు చెప్పాడు. వారిని బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అని చెప్పాడు. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అని రెండు భాగాలు చేసి, బుద్ధి గలవారు మెళుకువతో ఉండి వారికి కావలసినటువంటి సామాగ్రి తీసుకొని దేవుని కోసం ఎదురు చూశారు, పెండ్లి కుమారుడి కోసం. బుద్ధి లేనివారు మైమరిసి నిద్రపోయి పెండ్లి కుమారుని శాలలో విందుశాలకు వెళ్ళటానికి కావలసినంత ఎలుతురు లేనివారుగా వారు బయట దిగుబడ్డారని దాన్ని ముగించాడు. ఇది రేపు రాబోయే కాలంలో జరుగుతుంది. ఇవాళ మన భాగం ఏంటంటే అందరూ ఒకే చోట ఉన్నారు, వేరువేరుగా లేరు. బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు ఒకే చోట ఉన్నారు. ఒకే చోట ఉన్నారు. అందరూ కలిసి పెండ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోపుగా ఒక శబ్దం వినపడింది, ఒక కేక. ఆయన ఆలస్యంగా వస్తున్నాడు అని వినపడింది. ఆలస్యంగా వస్తున్నాడని వినపడినప్పుడు వీరందరూ నిద్రపోయారు. నిద్రపోవటానికి కాదు, ఆయన ఆలస్యం చేయటానికి చేసింది. బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు కూడా వారిలో ఉన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవటానికి ఆలస్యం చేశాడు. వారి లోపాలు సరిదిద్దుకోవటానికి ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసేతలికి
ఆయన టైం అయింది, వచ్చాడు. కొందరు ఒక మాట అక్కడ వింటది, ఏమంటే 25 అధ్యాయంలో మా దీపములు ఆరిపోవుసున్నవి అనే మాట ఉంటుంది. మా దీపములు ఆరిపోవుసున్నవి. ఎందుకు ఆరిపోతున్నాయి అంటే, యోబు గ్రంథములో 18వ అధ్యాయం, యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనములో ఆ దీపాలు సంగతి మనకి కనపడతా ఉంటుంది. భక్తిహీనుల దీపము, వీళ్ళ దీపాలు ఎందుకు ఆరివేయబడుతున్నాయి అంటే, వీరిలో భక్తి లేదు. ప్రార్థనకు వస్తున్నారు, భక్తి లేదు. బైబిల్ ఉంది, భక్తి లేదు. వాక్యం వింటానే ఉన్నారు, వారికి భక్తి లేదు. ఎప్పుడు చూసినా ఒక విశ్వాసిగానే కనబడుతున్నారు వీళ్ళు, భక్తి లేని వారు వాళ్ళు. మా దీపములు ఆరిపోతున్నాయి. సామెతల గ్రంథములో 14వ అధ్యాయం 12వ వచనములో, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనములో, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే చివరికి అది మరణానికి దారి తీస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాం, నా మార్గం బాగానే ఉంది అనుకుంటాం మనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం, నా మార్గం సరిగా ఉంది అని ఎవరికి వాళ్ళే అనుకుంటారు. ఆఖరికి అది ఎక్కడికి వెళ్తుంది అంటే, మరణమునకు దారి తీయును. నాకు నేను, నీకు నీవు సరైనదిగా ఉంది నా జీవితం, నా మార్గం అనుకుంటే, వాక్యానికి సరిగా ఉండకుండా నా అంతట నేను, నీ అంతట నువ్వు అనుకుంటే, చివరికి అది మరణానికే దారి తీస్తుంది. నా అంతట నేను సరిగా ఉన్నానంటే కాదు, పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారు చాలామంది. భక్తిపరుల జీవితములో అందరూ ఉన్నారు, కానీ చివరి కాలములో భక్తిహీనులుగా మారిపోతారు. ఇప్పుడు ఇక్కడ 2 గుంపులు ఉన్నారు. 2 గుంపులు కూడా యేసుక్రీస్తు వారి కోసమై ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మనం వెళదాం. అందరికీ బైబిళ్ళు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నారు, సంఘాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల సంఘాలు ఉన్నాయి. అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వారిలో కొంతమంది దిగుబడే వాళ్ళు ఉన్నారు. ఎందుకు దిగుబడే వాళ్ళంటే, బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు ఎందుకు అయ్యారంటే, నిజమైన రక్షణ లేనివారు, రక్షణ పొందనివారు, క్రమముగా దేవుని సన్నిధికి రానివాళ్ళు, దేవునిని ఆరాధించటానికి రానివాళ్ళు, మార్పు లేని వాళ్ళు, బాప్తిసం లేని వాళ్ళు, పాటలు దేవుని పాటలే, వాక్యము దేవుని వాక్యమే, గుడి దేవుని గుడే. వారి జీవితమంతా కూడా వాళ్ళల్లో గొప్ప వాళ్ళు పాస్టర్లు ఉంటారు, రెవరెండ్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, బిరుదులు పొందిన బోధకులు ఉంటారు. అయితే మార్పు లేని వాళ్ళు. ఇది ఎంతవరకు ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు వచ్చేదాకా ఉంటారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు వచ్చేదాకా వీళ్ళు అందరు కలగలుపులుగా ఉన్నారు ప్రపంచంలో. ప్రపంచములందరూ కలగలుపులుగా ఉండి అందరు ఎదురు చూస్తూనే ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, కొందరు మాత్రమే వెళ్ళిపోయారు, కొందరు దిగుపడ్డారు. మన జీవితాలు మనం పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ మనల్ని ఎవరు ఏమనరు, వచ్చినా రాకపోయినా, రేపు దేవుని చేతిలో పట్టుబడతాం మనం. టికెట్ లేనివాడు బండిలో
పట్టుబడినట్టుగానే అందరూ బండిలోనే ఉంటారు. టికెట్ లేనివాడు, కలిగినవాడు, టికెట్ ఉన్నవాడు కూడా. చివరికి వాళ్ళు పట్టుబడతారు. అందరు ప్రార్థనలోనే ఉన్నారు. టికెట్ కలిగిన వారుగా ఉన్నారు, మార్పు చెందిన వారుగా ఉన్నారు, రక్షణ పొందిన వారుగా ఉన్నారు. బైబుల్ అందరి చేతిలో ఉంది. దేవుని పాటలు అందరూ పాడతారు, పండుగలు చేస్తారు, గుడులు ఉన్నాయి, అంతా రెడీగానే ఉంది. కానీ మార్పు లేని వాళ్ళు, వారికి బుద్ధి లేని వాళ్ళని దేవుడి పేరు పెట్టాడు. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళంటే ఒప్పుకారు, కానీ యేసుక్రీస్తు వారే ఆ పేరు పెట్టారు. బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు ఒకే చోట ఉన్నారు, ఒకే ఊరిలో ఉన్నారు, ఒకే సంఘములో కూడా ఉంటారు. వాళ్ళు ఒకే ఇంటిలో ఉంటారు. వారిని విడగొట్టే రోజు ఒకటి ఉంది. విడిపోతారు వాళ్ళు. అందరు కలిసిమెలిసే ఇప్పుడు ఉంటారు, కానీ వారిని విడగొట్టి ఎవరికి వారిని వేరు చేసే కాలం రాబోతుంది. దానిని జాగ్రత్తగా ఉండటానికే ఇప్పుడు మన కోటాలు. దేనిలో ఉన్నావో, బుద్ధి గలవారుగానో బుద్ధి లేనివారుగానో ఉన్నావు. భక్తిహీనుల దీపములు ఆరిపోతాయని యోబు గ్రంథములో ఉన్నాయి కదా. నా మార్గం బాగానే ఉంది, మీ మార్గమే బాగాలేదు అంటారు వాళ్ళు. యేసు ప్రభువుని సరిగా నమ్మయ్య అంటే, మీకంటే ముందు నుంచి మేము ఉన్నాం, మీరే అనుకున్నారు అంటారు. సరైనదిగా కనబడు మార్గం ఉంది, కానీ వెళ్ళి 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 మరణానికి దారి తీసుద్దంటది. సరైన మార్గము కాదు. అపోస్తులుల బోధ ఏం చెబుతుంది అంటే, పాపక్షమాపణ, బాప్తిసము, ఆరాధన అపోస్తులుల బోధది. అది లేనివి బుద్ధి గలవారు కారు వాళ్ళు. పాపక్షమాపణ అనుభవం లేకుండా, మారు మనసు అనుభవం లేకుండా, బాప్తిసం అనుభవం లేకుండా, ఆరాధన అనుభవం లేకుండా ఉంటే బుద్ధి లేని వారు వాళ్ళు. మా మార్గము సరిగా ఉంది అని వాళ్ళు అనుకుంటారు. సరిలేదు. సరిలేదంటే ఒప్పుకారు వాళ్ళు. వాళ్ళందరూ ఒకే చోట, ఈ బుద్ధి గలవారు బుద్ధి లేనివారు ఒకే చోట ఉండి, ఒకే చోట పండుకున్నారు, ఒకే చోట లేచారు, ఒకే చోట దీపాలు సరిదిద్దుకుంటే కొందరు ఆరిపోతున్నాయి, లేవు. మా దీపములు ఆరిపోతున్నాయి. దీపాలు ఆరిపోతే ఇంకా వాళ్ళల్లో ఏముంది? ఇంకా లేదు, వెలుగు లేదు. మనము గ్రహించేది ఏంటంటే, ప్రార్థనకు వస్తున్నాం, పోతున్నాం, బైబుల్ ఉంది మనకి, రోజు ఆధారపడుతున్నాం, కానీ దేవుని ఎదుట సరిగ్గా సరైన మార్గంలో ఉన్నామో లేదో మనము తెలుసుకోవాలి. బుద్ధి గలవారు బుద్ధి లేనివారని ఎందుకు చెప్పాడు అంటే, దేవుని పేరు పెట్టుకుని బుద్ధి లేకుండా జీవిస్తున్నారు కొంతమంది. ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు. పేరు దేవుని పేరే, క్రైస్తవులే, విశ్వాసులే, దేవుని పేరే, కానీ దేవుని మార్గంలో లేనివారు వాళ్ళు. ఈ సమయంలో మనం గ్రహించాల్సింది, ఎప్పుడో అమాసకు పున్నానికి అంటారే, అట్లా వస్తే వాడు సరే కాదు. ఆరాధనకి క్రమముగా రాకుండా, ఆరాధనకి క్రమముగా వచ్చి పాటలు పాడి ప్రార్థనలో పాల్గొని ఆరాధన చేయకుండా, వారాలు రాకుండా ఉంటే అది సరికాదు. క్రైస్తవుల యొక్క పని కాదు అది. క్రైస్తవులకి అది న్యాయం కాదు. అది దేవుని వాక్యానికి భిన్నమైంది. అది ఒకే చోట ఉన్నవారు వీళ్ళు. ఇంకొక గుంపుని చూద్దాం. అదే మత్తయి సువార్తలు మత్తయి సువార్తలు 13 అధ్యాయములు తీయండి.
30వ వచనం చూడు. మత్తయి సువార్త 13:30. ఏముందా మాట? కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను కూర్చి కాల్చివేయుటకు కట్టలు కట్టి కోతగాండ్లతో చెప్పుకుంటాను అంటాడు. ఇది మనం 25వ వచనం నుండి చూస్తే తెలుస్తుంది. ఒక్క చేనులోనే గోధుమలు జల్లాడు ఒక రైతు. వాళ్ళు నిద్రపోతూ ఉంటే మరొకడు పోయి గురుగులు జల్లాడు. రెండు కూడా మొలిసినాయి. గోధుమలు గొరుగులు ఒక చేలోనే ఉన్నాయి. రెండు మొలిస్తే ఆ పనివాడు పోయి, అయ్యా గోధుమలు కదా మనం జల్లింది, గొరుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగాడు. అది శత్రువు చేసిన పని. మనము నిద్రపోతూ ఉంటే రాత్రి వెళ్ళి శత్రువు జల్లొచ్చాడు, మరి మేము దాన్ని పీకేసి వచ్చామా అని అడిగాడు. వాటిని పెరికియొద్దు, రెంటిని ఎదగనియండి కోతకాలం వరకు. కోతకాలం అనేది ఒకటి ఉందని మనం మరిచిపోవద్దు. ఎప్పుడు కోతకాలం ఉంది. పెండ్లి కుమారుడు ఇదిగో వస్తున్నాడు అని కేక ఎట్లా నబ్బడిందో, లోకానికి ఒక కోతకాలం ఉంది. కోతకాలములో గురుగులు గోధుమలు రెంటిని కోసే రోజు రాబోతుంది. ఒక్క శ్రేణిలో అంటే ఒక్క ఊరిలోనే ఆళ్ళు ఈళ్ళు ఉంటారు. గురుగులు లాంటి వాళ్ళు, గోధుమలు లాంటి వాళ్ళు ఒక్క ఇంటిలోనే ఉంటారు. నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు ఒక్క సంఘములోనే కూర్చుంటారు, వాళ్ళు వీళ్ళు కూడా. ఇప్పుడు నువ్వు గురుగు లాంటి వాడవంటే ఒప్పుకారు, ఎవరు అంటానికి వీల్లేదు. బుద్ధి లేని కన్యకవనో గురుగువని అంటే ఒప్పుకారు. యజమాని అన్నాడు, రెంటిని కలిసి ఎదగనియండి. కోతకాలం వచ్చేసరికి సంవత్సరాలుగా ఎన్నో మీటింగులు, ఎన్నో ఆదివారాలు, కోటాలు జరుగుతూ ఉన్నాయి. వాక్యం వింటూ ఉన్నారు. ఈ మధ్యలో మార్చుకుంటే సరే, మార్చుకోకపోతే కోతకాలం ముదిరిన తర్వాత ఆఖరి రోజు. ఇప్పుడు మనం చదివిన ఇవన్నీ ఒకే మాటకి, ఒకే దానికి సంబంధించినవి. బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకలు, గురుగులు గోధుమలు ఒకటే, వేరు వేరేం కాదు. ఒకే చేనులోనంటే ఒకే ఊరిలో ఉన్నాం. నమ్మిన వారు, నమ్మని వారు ఒకే ఇంటిలో, ఒకే సంఘములో ఉన్నారు. నమ్మిన వారు, నమ్మని వారు. నువ్వు గురుగు లాంటి వాడు అంటే ఒప్పుకారు. ఇప్పుడు కోతకాలం అంటే ఇలాంటి వాక్య పరిచర్యలలో నమ్ముకుంటేనేమో గురుగుల్లో చేర్చబడతారు. నమ్మకుండా నేను కూడా క్రైస్తవుడినేనని చివరి వారికి ఉంటే, చివరిలో గురుగులన్నీ కోసి కట్టలు కట్టి కాల్చివేస్తాడు. గోధుమలు ఆయన కొట్టులో పోసుకుంటానని చెప్పాడు. ఇవి ఆఖరి కాలములో జరిగే సంభవాలు. ఇవి చివరి రోజుల్లో జరిగే సంగతులు ఇవన్నీ కూడా. ఇంతవరకు నమ్మిన వారు, నమ్మని వారు ఒక్కసాటే ఉంటారు. ఎట్లా మరి వాళ్ళు మనకు గుర్తు తెలవదు. వీళ్ళు నమ్మారా లేదా? రొట్టె విరుస్తారు వచ్చి. రొట్టె విరిచినంత మాత్రాన దేవుని బిడ్డలని నమ్మలేము మనం. జీవిత చరిత్ర సాక్ష్యం సరిగ్గా ఉండాలి. ప్రసంగాలు చేసేవాళ్ళు బాగా ఉన్నారు. ప్రసంగాలు చేసినంత మాత్రాన గొప్పవాళ్ళేం కాదు. నేర్చుకుని చేయొచ్చు. నమ్మకుండా ప్రసంగాలు చేస్తారు. ఇవాళ వేలాది గొళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, అన్నిటిలో సంఘాలు ఉన్నాయి,
ప్రసంగాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి, తరగతులు పెరుగుతూ ఉన్నాయి, పాస్టర్లకి మంచి మంచి డ్రెస్సులు మరి బహుమానాలు ఇస్తూ ఉన్నారు. అందరూ వాక్యం చెప్పేవాళ్ళే. మార్పు లేని పాస్టర్లు ఉన్నారు, ఆరాధన లేని పాస్టర్లు ఉన్నారు, రక్షణ అనుభవం లేని వాళ్ళు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, దానిలో జోతగాళ్ళు ఉన్నారు, అన్ని రకాలైన వాళ్ళు ఉన్నారు. వాక్యం మాత్రం బాగానే చెబుతారు. వాక్యం చెప్పినంత మాత్రాన గనులు కాదు, కానీ వారి జీవిత చరిత్ర మార్పు కావాలి. ఏ విశ్వాసి అయినా మనమైనా మన జీవితం మార్పు, సరైన మార్పు లేకపోతే, నమ్మకస్తులముగా లేకపోతే ప్రసంగాలకు దేవుడు మెచ్చుకోడు. ఇంత ప్రసంగం చేస్తున్నాడు ఈ వ్యక్తి అని దేవుడు మెచ్చుకోడు, కానీ ఇంత ప్రవర్తన కలిగిన వాడు, భక్తి కలిగిన వాడని మెచ్చుకుంటాడు, వాళ్ళని దీవిస్తాడు. దేవుడు భక్తిని, మంచి సాక్ష్యాన్ని, వ్యక్తులను ప్రేమిస్తాడు, కానీ ప్రసంగాలను ప్రేమించడు. ఎవరో చెప్పింది నేను నేర్చుకుని చెయ్యొచ్చు, నేను చెప్పింది ఇంకొకళ్ళు నేర్చుకుని చెయ్యొచ్చు. అట్టాగే జీవితంలో మార్పులు రావాలి. మార్పు లేని విశ్వాసులు, మారని వాళ్ళు, ప్రసంగాలు చేయని వాళ్ళు ఎవరు? ఇవాళ మిషన్లలో ట్రైనింగులు అయిపోయి గొప్పగా ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రమోషన్లు పొందిన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు ఉన్నారు. మార్పు లేని వాళ్ళు ఉన్నారు. మనం ఎట్లా ఉన్నామో జాగ్రత్తగా చూసుకోవాలా. రెండు తెగలు, ఆఖరికి రెండు తెగలుగా విభజించబోతున్నాడు దేవుడు. అప్పుడు వరకు, కోతకాలం వచ్చు వరకు కనిపెడతాడు, ఎవరైనా మారతారేమో, మారి గోధుమలుగా మార్చబడతారేమో, బుద్ధి లేనితనం పోయి బుద్ధి గలవారిలో కలుస్తారేమో అని చూస్తారు. కానీ వాళ్ళు అంటారు, మీరు మార్పు చెందాలంటే మీకంటే మేమే, మా మిషన్లో 100 సంవత్సరాల మట్టి ఉండి, మీరు మొన్నేగా వచ్చింది, మీకంటే మేమే మెరుగంటారు. కానీ మరి మార్పు లేదే, మారు మనసు లేదే, బాప్తిసం లేదే, ఆరాధన లేదే అనుకారు వాళ్ళు. త్రాగుడు, జోదములు, రకరకాలైన పాపాలు మారలేదే అనుకారు వాళ్ళు. అయినా పర్వాలేదు అని వారు బోధకులు చెబుతారు. మనం ఇప్పుడు రెండవ మాట చదివింది ఏంది అంటే, ఒకే చోట గోధుమలు, గురుగులు, ఒకే సేనులో వాటిని రెండుగా విభజించే రోజు ఉంది. ఇప్పుడు వాటిని విభజించటం లేదు. ఇవాళ ఒక సంఘములో అందరూ కూకుని ఉంటారు, గంభీరమైన పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, నమ్మకుండానే, మార్పు లేకుండానే పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మార్పు లేకుండా ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, పరిచర్యలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని సేవ కొరకు ఈవులు అందజేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు చేసేది వాళ్ళు చేస్తున్నారు. కానీ చివరికి ఏంటంటే, చివరి కాలములో, కోతకాలములో, యేసుక్రీస్తు వారు విభజించే కాలములో, ప్రత్యేకించే కాలములో వారిలో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు, ఇప్పుడంతా కలిసే ఉంటారు. రేపు ఎంత కలిసినా వారిని వేరు చేస్తారు. వేరు చేసే కాలం రాబోతుంది. మనం వేరైపోతాం. విశ్వాసులు ఎంతైనా జాగ్రత్త పడవలసింది. నువ్వు సరైన విశ్వాసివైతే సరైన క్రమ పద్ధతిలోనే ప్రార్థనలోకి ఉంటారు. క్రమ పద్ధతి లేకపోతే నువ్వు చెప్పుకుంటే లాభం ఏంటి? దేవుడు చెప్పాలా, ఆయన సాక్ష్యం ఇవ్వాల. కీర్తన 32వ అధ్యాయంలో ఒక మాట ఏముంటుందంటే,
ఎవరి అతిక్రమములు క్షమించబడినో, ఎవరి పాపములు కప్పివేయబడినో వారు ధన్యులు అని యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఒక డాక్టర్ గారు ఉన్నాడు అనుకో, జబ్బు చేసిన మనిషిని పరీక్ష చేశాడు. ఇంకా 4 రోజులు ఉండాలి ఆసుపత్రిలో, పూర్తిగా తగ్గలేదంటాడు. మళ్ళీ చూసిన తర్వాత ఇప్పుడు అంతా సరిగ్గా ఉంది, ఇంటికి వెళ్ళొచ్చు అని సెలవిస్తారు. అట్టాగే యేసుక్రీస్తు వారు పాపక్షమాపణ పొందేవు, ఒప్పుకున్నావు నిజమే, కానీ ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరి పాపములు కప్పివేయబడినో వారు ధన్యులు నిజమే, కానీ పాపములు కప్పివేయబడిన తరువాత ఆత్మలో కపటము లేనివాడు. దేవుడు పరీక్ష చేయాల వారిని, రక్షించబడిన వారిని. డాక్టర్ గారు రోగిని పరీక్ష చేసి ఇంకా 4 రోజులు ఉండాలా అని చివరికి అంత బాగుంది వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు. నేను రక్షించబడ్డానని మనం చెప్పితే ఎక్కడ చలామణి అవుతాం? మన రక్షణ దేవుడు పరీక్ష చేస్తాడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ కపటం అనేది ప్రజలకు తెలియదు. మనిషి బాగా ఉన్నాడు కానీ మనసు బాగా లేదు. మనసులో కపటోపాయములు ప్రజలకు తెలియదు, దేవునికి తెలుసు. దేవుడే పరీక్షించి ఆయన అందరి మనసులను పరీక్షించి కపటము లేనివాడు ఇక ధన్యుడు అని ఆయన సెలెక్ట్ చేయాలి మనల్ని. నమ్ముకుంటాం, అందరు చూస్తున్నారు, ప్రార్థనకు రావడం చూస్తున్నాడు. తన హృదయాన్ని దేవుడు చూస్తాడు, మనం చూడలేము హృదయాన్ని. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నాడు. దేవుని చూసే హృదయ శుద్ధి కావాలి మనకి. ఊరికే మనుషుల ముందు ఒప్పుకొని మనం ప్రసంగాలు చేసినా, పనులు చేసినా, డబ్బులు సందాలు వేసినా, మంచి మాటలు చెప్పినా మనం మెచ్చుకుంటాం, కానీ దేవుడు మెచ్చుకోడు. మనం చదివిన 32 అధ్యాయములు హృదయములో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడు మనల్ని పరీక్షించి ఇతనిలో జబ్బు లేదని ఆయన సెలక్షన్ చేయాలి. కపటోపాయములు కలవారు పక్కన పడి ఉంటారు వాళ్ళు. పరలోకములో కపటం ఉండదు. పరలోకం అనేది పవిత్రమైంది, దానిలో ప్రవేశించే వాళ్ళు కూడా పవిత్రులే ప్రవేశిస్తారు. కపటములు గలవారు, ఆత్మలు కపటం కలవారు లేనివారుగా ఉండాలి. ఇప్పుడు మనం 2 వాక్యాలు చదివాం. బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు ఒకే చోట ఉన్నారు. గోధుమలు, గొరిగలు ఒకే చోట ఉన్నాయి. ఇంకొక వచనాన్ని మత్తయి సువార్తలోనే 25 అధ్యాయం 34వ వచనములో రాజు కుడివైపున ఉన్న వారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఇక్కడ ఇదంతా మనకు తెలిసినయే. కుడి చేతి వైపున, ఎడమ చేతి వైపున 2 బ్యాచీలు ఉంటారు. ఇవాళ ఎన్నో తెగలు, కులాలు, మతాలు వందలుండేవి, కానీ 2 బ్యాచీలు ఉంటారు. రక్షించబడిన వారు, రక్షించబడని వారు. కుడి చేతి వైపున ఉన్నవారు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. ఎడమ చేతి వైపున్న వారు 41వ వచనములో ఉంటారు. వాళ్ళు 41వ వచనములో, అప్పుడు ఆయన ఎడమ చేతి వైపున ఉన్న వారిని చూసి, శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన అగ్నికి వెళ్ళండి అంటాడు. చేతులారా అగ్నికి వెళ్ళాల్సి వచ్చింది ఒక గుంపు.
కుడి చేతి వైపున ఉన్న గుంపు, ఎడమ చేతి వైపున్న గుంపు. కుడి చేతి వైపున్న గుంపు దేవునికి కొరకై నిలిచి రక్షించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. ఎడమ చేతి వైపున్న వారు శపించబడిన వారు, అగ్నికి వెళ్ళేవారు. అందరు కలిసే ఉంటారు, కానీ ఒక్క రోజునే అందరు విభాగాలైపోయే శీలగొట్టేటట్టుగా ఉంటారు. ఒక ఇంటిలో తండ్రి కొడుకులు, తల్లి కూతురు, అత్త కోడళ్ళు, అన్న దమ్ముళ్ళు ఇట్లా ఉంటారు. అందరు కలిసే ఉంటారు. నమ్మిన వాళ్ళు, నమ్మని వారు కలిసిమెలిసి పనిచేసుకుంటారు. దేవుడు వారిని విడదీస్తాడు, ఒకళ్ళనొకళ్ళు ఏరు చేస్తాడు. భార్యాభర్తలు వేరైపోతారు. తండ్రి కొడుకులు, తల్లి ఆ కూతుళ్ళు, అత్తా కోడళ్ళు వేరైపోతారు. వేరు చేస్తాడు నమ్మిన వారిని, నమ్మని వారిని. ఇవాళ సరదాగా నవ్వుకుంటా మెప్పు మాటలు చెబుతారు కొంతమంది. సరిగ్గా ప్రార్థనకు రారు, ప్రార్థన చేయలేరు, దైవభక్తి ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడుగా వస్తారు, ఇష్టం వచ్చినప్పుడుగా వెళ్ళిపోతూ ఉంటారు. మన ఉద్యోగాలు ఉంటే క్రమముగా వానైనా, చలైనా, వరదైనా టయానికి పరుగులు తీసుకెళ్తాం. ప్రార్థనకి అట్లా రాలేరు. అక్కడే మనం దెబ్బతినిపోతాం. దేవుడు ఒప్పుకాడు. ఒక అధికారికి భయపడి వెళ్ళిపోతున్నావే, అధికారి నిన్ను సస్పెండ్ చేస్తాడేమో, ఉద్యోగం నుండి తొలగిస్తాడని భయపడుతున్నావే. పైనున్న అధికారికి భయపడొద్దా మనం? ఆయన ఎవరు? ఆకాశానికి భూమికి సృష్టికర్త. ఆయనకి భయపడవద్దా? ఆయన సన్నిధికి రావటానికి ఒక క్రమము లేదా? ఆసామికి భయపడతావే, పనికి వెళ్తానికి టయానికి వెళ్తావు. అన్నిటికీ భయపడి వెళ్తారు, కానీ దేవునికి భయపడరు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు భయం లేని వాళ్ళు అయి ఉంటారు. ఎక్కడ నిలబడతావో జాగ్రత్తగా చూసుకోవాలా మనం. ఇవాళ మనందరం కలిసి ఆరాధన చేస్తున్నాం, రొట్టె విరుస్తున్నాం. నువ్వు రొట్టె విరవద్దని ఎవరికి అధికారం లేదు. ఇరుస్తారు, ప్రసంగం చేస్తారు, పాటలు పాడతారు, కానుకలు వేస్తారు. అవసరమైతే వస్తారు, అవసరం లేకపోతే వెళ్ళిపోతారు. ఇది దేవుని క్రమం కాదిది. ఒకే చోట బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు ఉన్నారు. ఒకే చోట గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఒకే చోట ఈ విధముగా గొరుగులు, గోధుమలు ఉన్నాయి. విభజించే కాలం తొందరపడింది, తొందరగా వస్తుంది. మనం ఏ వైపు ఉంటామో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ వైపున నిలబడతామో, మనకేమి తీర్పు వస్తుందో. నేను ప్రార్థనకి వెళ్తున్నానని సంతోషించితే కాదు, దానిలో ఉన్న భావాలు నీవు లేకపోతే, సరైనటువంటి బ్రతుకు మనకు లేకపోతే ఎడంగా అయిపోతాం. పరలోకం పరిశుద్ధమైంది. మనం పరిశుద్ధులమైతేనే అక్కడికి చేరతాం. పరిశుద్ధత తరుగైతే మనం చేరలేము. మన దేహములో ఆరోగ్యం తక్కువైతే మన బలం తగ్గుద్ది, హుషారు ఉండదు, తిరగలేము. మన దేహములో నీరసం ఏర్పడితే, రక్తం తగ్గితే, కణాలు తగ్గితే, ఏవి తగ్గినా మనం పనికిరాం, పని చేయలేము. దైవ కృపలలో మనం మన రక్షణ అనుభవాలలో, ఆత్మ సంబంధమైన జీవితములో ఏది తగ్గినా మనం పనికిరాని వాళ్ళం అవుతాం. శరీర రీతిగా మనకన్నీ తరుగైపోయినా, ఆకలిగొనిన ఆహారము లేకపోయినా, వస్త్రములు లేకపోయినా, పేదలాజరు లాంటి వాళ్ళం అయిపోయినా, పేదలాజరుకున్న భక్తి మనకు కావాలి. దేవుడు చూసినప్పుడు బలా నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలి. మనలో సరిపడ రక్తం ఉన్నట్టుగా, కణాలు ఉన్నట్టుగా సరిపడ భక్తి మనకు ఉండాలి. దేవుని ప్రేమ ఉండాలి.
దేవుని కుడివైపున కనబడే అర్హత మనకుండాల. జబదయి కుమారులు అంటారు, నీ కుడివైపున ఒకడిని ఎడమవైపున ఒకడిని కూర్చోబెట్టయ్యా నన్ను, మమ్మల్ని, మా కోరిక అదే అంటాడు. ఆ తల్లి వచ్చి కూడా పిల్లల్ని తీసుకొచ్చి అడుగుద్ది, నీవేవో అడిగేవు కానీ అది నా వల్ల కాదు, అది ఎవరికి ప్రాప్తించుద్దో వాళ్ళే కూర్చుంటారు. నువ్వు చదువుకునేటప్పుడు, నువ్వు పరీక్షలు రాసినప్పుడు నీకు మార్కులు సరిగా వస్తే ఎవరో నీకు రికమెండేషన్ చేయకుండానే నువ్వు మంచి స్థానానికి వెళ్ళిపోతావు. మార్కులు లేనప్పుడు, నేను చాలా కాలం బట్టి బడికి వెళ్తున్నానని చెప్పినా కూడా మార్కులు లేకపోతే ఇక్కడే దిగుబడి ఉంటావు. మార్కులు కలిగిన భక్తి మనకు కావాలి. ఆయన కుడివైపున కూర్చునే అర్హత కావాలంటే ఒకరి రికమెండేషన్ కాదది, మనం మార్కులు సంపాదించుకోవాలి, భక్తిలో యథార్థత సంపాదించుకోవాలి, మన గుణలక్షణాలు దేవునికి ఇష్టముగా కనబడేటట్లుగా ఉండాలి. దేవుడే మనల్ని సెలక్షన్ చేసుకుని వీడు నాకు పనికొస్తాడు అని మనల్ని కుడివైపున కూర్చోబెట్టుకోవాలి. అట్లయితేనే మనం సరిపోతాం. నేను ప్రార్థనకు వస్తున్నానులే అంటే కాదు. అందరూ వస్తారు ప్రార్థనకి, రానోళ్ళెవరు? అన్యులు కూడా వచ్చి కూర్చుంటారు. ఆయన కుడివైపున ఎడమవైపున కూర్చోటానికి అర్హత కలిగిన మార్కులు మనకు ఉండాలి. దైవ సన్నిధిలో మనము సరైన వాళ్ళంగా ఉంటే ఒకచోటే ఉన్న గుంపులు రెండుగా చీలిక చేయబడుతున్నాయి, వేరు చేస్తారు. వాళ్ళు గొర్రెలను వేరు చేశాడు, కన్యకలను ఏరు చేశాడు, గోధుమల్ని గురుగుల్ని వేరు చేశాడు. ఇంకొక మాట ఉంటుంది మత్తయి సువార్తలోని 13వ అధ్యాయంలో వల ఉంటుంది ఒకటి. చివరి 7వ ఉపమానం అది. సముద్రములో వేయబడిన నానా శాపలను బట్టిన వల 13 అధ్యాయం కదా, 47 మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టు వలను పోలినది. నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని చెడ్డవాటిని వేరు చేసే కాలం. ఒక వల ఇక్కడ పోల్చి చెబుతాడు. వల పరలోక రాజ్యము చేపలను బట్టే వలను పోలినది. వలనగా స్వార్థ. ఈ లోకములో ఒక వల వేయబడతా ఉంది. ఇది మహాసముద్రం. ఇది ఈ లోకం అనేది సముద్రము లాంటిది. ప్రజలందరూ చేపల్లాంటి వాళ్ళు, రకరకాలైన చేపలు. ఈ చేపలు అన్నీ మంచి చేపలేం కాదు. ఈ వలలో పడుతున్న ఈ చేపలు, స్వార్థ వలలో ఈ మనుషులనే చేపలు పడతా ఉన్నారు. వీటిల్లో మంచి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి మామూలు పెట్టినా వల్లేసిన చేపలు పడతాయి, ఎండ్రకాయలు పడతాయి, గొవ్వలు పడతాయి, ముళ్ళు కంపలు పడతాయి, రకరకాలు ఉంటాయి. మంచి అల్లా తీసి వేసుకుంటాడు ఆ బుట్టలో, చెడ్డవి బయట పారేస్తాడు. అవి ఇవి అంటే ఇప్పుడు మానవులందరూ చేపల్లాంటి వాళ్ళు. రకరకాలైన చేపలు, పనికొచ్చే చేపలు, పనికిరాని చేపలు. అది నిండినప్పుడు ఇంకా నిండల వలేస్తానే ఉన్నారు, పడతా ఉన్నాయి, ఇంకా నిండే రోజులు వస్తున్నాయి. ఆఖరి రోజు అది, నిండే రోజు, పంట బండే రోజు.
గోధుమలు గొరుగులు పంటబండి కోత కోసే రోజు, గొర్రెలు మేకలు రెండు వైపులా ఎడమవైపున కుడివైపున నిలిచే రోజు, ఈ వల అనేది లోకములో విసరబడతా ఉంది. మనుషులనే చేపల పడతా ఉన్నారు. వీటిల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ఆ పరినే వలలో ఎన్ని బుట్టలో వేసుకోవట్లేదు, కూర్చుని వాటిని అటు ఇటు ఏరి గంపలో వేసేయి గంపలో, బయట బారేసేయి బయట. ఆ యజమాని వేసినట్టుగా రేపు మానవులనే వారిని ఈ చేపలను మంచివి చెడ్డవి ఏరినట్టుగా ఏరతాడు దేవుడు. మనందరినీ ఏరతాడు, గేడింగు చేస్తాడు, మంచి వాటిని చెడ్డవాటిని. దేవుని నమ్ముకుని రక్షణ పొందుకుని ఆయనకి సరిపడే వాళ్ళుగా ఉంటే బుట్టలో వేసుకుంటాడు, లేకపోతే బయట పారేస్తాడు. అవి అగ్నికి వెళ్ళిపోతాయి. బైబిలు గ్రంథములో దేవుడు మన కోసం రాసిపెట్టిన ఉపమానాలు ఇవన్నీ కూడా బుద్ధి లేనివారు బుద్ధి గలవారు ఒక చోటే ఉన్నారు. గొర్రెలు మేకలు ఒక చోటే ఉన్నాయి. గురుగులు గోధుమలు ఒక చోటే ఉన్నాయి. చేపలు ఒకే సముద్రములో ఉన్నాయి. వీటిని వేరు చేసే రోజు త్వరగా రాబోతుంది. ఇప్పుడు వరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేసేది దేనికి అంటే మార్పు చెందటానికి. బుద్ధి లేని కన్యకలు మారటానికి ఆలస్యం చేశాడు. మేకలుగా ఉన్నాయి గొర్రెలుగా మారటానికి ఆలస్యం చేశాడు. గురుగులుగా ఉన్నాయి గోధుమలుగా మారాలని ఆలస్యం చేశాడు. చెడ్డ చేపలుగా ఉన్నాయి మంచి చేపలుగా మారటానికి ఆలస్యం చేస్తున్నాడు. ఇంతకు ముందే వస్తే మనం కూడా దిగుబడే వాళ్ళమే. ఇంతకు ముందు రాకుండా ఇప్పుడు దాకా ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలు కూడా ఈ మాట ఉంటుంది. కొందరు ఆలస్యమని చెప్పుకుంటానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే అందరూ రక్షణ పొందాలని ఆలస్యం చేస్తున్నాడు అని చెబుతాడు పేతురు. ప్రియులారా, మనం దేవుని బిడ్డలమే అని అనుకుంటున్నాం, వస్తున్నాం, పోతున్నాం. మన సంగతులు దేవుడికి బాగా తెలుసు. మనల్ని చూస్తున్నాడు. ఇంకా మార్పు చెందవలసిన వాళ్ళు. క్రియలలో నమ్ముకున్నావు, ఒప్పుకున్నావు నిజమే, కానీ నోటితో ఒప్పుకున్నావు. జీవితం మంచిగా ఉండకపోతే నువ్వు ఒప్పుకునే లాభం ఏంటి? నడవడిక సరిగ్గా లేకపోతే ఒప్పుకునే లాభం ఏంటి? మనం ప్రసంగాలు చేసినా కూడా మన ప్రసంగాలు నేర్చుకుని చేయొచ్చు, కానీ మన జీవితం సరిగా లేకపోతే ఏంటి సుఖం? ఇక్కడ మనుషుల ముందు మనం శలామణవుతాం, కానీ రేపు దేవుడు ఏరి పారేసే రోజు ఒకటి ఉంది. మన ప్రసంగాలు దేవుడు ఇష్టపడ్డావు. గొప్పగా చేయొచ్చు, చేయలేకపోవచ్చు కూడా. సాక్ష్యం సరిగా ఉండాలి. మన జీవిత లక్షణాలు సరిగ్గా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని యేసు ప్రభువు చెప్పాడు. హృదయ శుద్ధి లేని ప్రసంగాలు కానీ, హృదయ శుద్ధి లేని మన మాటలు కానీ, మన మంచితనం కానీ ప్రజల ముందు ఎంత మంచిగా ఉండినా ఆత్మశుద్ధి లేని ఆచారమదీయల అని హిందూ శాస్త్రంలో కూడా ఒక పద్యం ఉంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదీయల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలయ విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మలో శుద్ధి లేకుండా మన పెదవులతో ఎన్ని మాటలు చెప్పినా దేవునికి ఇష్టమా? మనం సంతోషిస్తాం, కానీ దేవుడు సంతోషించడు. బాండశుద్ధి లేని పాకమేల అంటే మీరు కుండలు సరిగ్గా కడగకుండా, మనం తిన్న ఎంగిలి కుండల్లోనే కడుగు కాకుండా మళ్ళీ దానిలో బియ్యం పోసి కూరగాయలకు తరిగేసి వండితే తినగలమా? మనం తినలేము. మనం వాడుకున్న దానిలోనే మనం తినలేము. బాండ శుద్ధి లేకుండా ఏ పాకం చేసినా అది పనికిరాదు.
ఆత్మలో హృదయములో శుద్ధి లేకుండా పెదవులతో ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలను మెప్పించటమే కానీ దేవుడు మెచ్చుకాడు. అందుకని మనకి కావలసినవన్నీ కూడా బైబిల్ గ్రంథములో దేవుడు రాసి పెట్టాడు, గ్రంథస్థం చేసి మనకిచ్చాడు. వీటిని చదువుకండి, నేర్చుకండి అని. మనం చదివి ఇతరులకు బోధించే కంటే మనకు మనం బోధించుకొని సరిదిద్దుకావటం ఎంతో మంచి పని. కనుక ఇప్పుడు మనం 4 మాటలు చదివాం. 4 రకాలు: బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు అని, గోధుమలు గురుగులని, గొర్రెలు మేకలని, ఒక వలలో అనేక రకాలైన చేపలు పడ్డాయని. ఇవన్నీ గేడుంగు చేయాల్సి వస్తుంది. ఇవాళ మనందరం కలిసి ఉంటాం కానీ మనల్ని గేడుంగు చేస్తాడు దేవుడు. ఇక్కడ గొళ్ళల్లో వందలాది ప్రజలు ఉంటారు కానీ వాళ్ళని గేడుంగు చేస్తాడు, ఏరి వేస్తాడు. మేము ఇన్ని సంవత్సరాల మట్టి తాతల తండ్రులు కానించి ఉంటున్నాం మేము మతంలో అంటారు కానీ ఏరేస్తాడు దేవుడు. జాగ్రత్త పడి మనం బుద్ధి లేని కన్యకలుగా ఉండాలా, కుడివైపున నిలబడిన గొర్రెలుగా ఉండాలా, దేవుని కొట్టులో పోసే గోధుమలుగా ఉండాలా, మనము వలలో మంచి చేపలుగా ఉండాలా. అవి బైబిల్లోనే ఉన్నాయి. ఈ చెడ్డవి కూడా బైబిల్లోనే ఉన్నాయి. దేన్ని అనుసరించాలో, దేన్ని మనం చెయ్యాలో, దేనిని చెయ్యకుండా ఆగాలో ఇవన్నీ మనమే నిర్ణయం చేసుకోవాలి. మనమే నిర్ణయం చేసుకుని ఆ ప్రకారంగా లేకపోతే మన చేతులతో మనం చెరిపి వేసుకున్నట్టే, మనలను మనము గాయపరుచుకున్నట్టే, మనల్ని మనం శిధించుకున్నట్టే. జాగ్రత్త పడి సరైన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి గలవారముగా మన ఉంటే ప్రసంగాలు చేయలేకపోవచ్చు, చిన్న ప్రసంగమే చేయొచ్చు. కానీ మన జీవితం పెద్దగా, మన సాక్ష్యం పెద్దగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. మన జీవితాలు మాదిరి లేకుండా, సాక్ష్యాలు లేకుండా మనం ఏమి చెప్పినా వృధైపోతుంది. అందుచేత దేవుడు కోరేది ఏంటంటే ప్రసంగాలను కోరడం, ప్రవర్తన కోరతాడు. మంచి ప్రవర్తన, నమ్మకమైన వాళ్ళు, నమ్మకమైన రాయబారిగా ఉండాలి. ఈ బడా నమ్మకమైన మంచి దాసుడా అని పనిచేసిన వాడిని చెప్పుకుంటాడు. 3 తలాంతులు ఇచ్చాడు, 2 బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, కానీ ఒకని శ్రద్ధదాసుడా అన్నాడు. ఆడు కూడా వీళ్ళలో వాడే, నమ్మినవాడే. నమ్మేననుకున్న వాడికే 3 ఇచ్చాడు చేస్తారని. 1 తలాంతు తీసుకుని వాడు చేయలేదు, వాడిని శ్రద్ధదాసుడా అని చెప్పాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే ఆ మంచి స్థానములో ఉండి మనం యేసుక్రీస్తు వారి కుడివైపున నిలబడి మంచి సాక్షులుగా మనం ఉండి ప్రభు రాజ్యం, పవిత్రమైన రాజ్యం, పరలోకం అనేది పరిశుద్ధమైన రాజ్యం, పరిశుద్ధుడనే దేవుని చేత కట్టబడిన రాజ్యం అది. అందులో మనం ప్రవేశించాలంటే ఇక్కడ పరిశుద్ధులముగా ఉంటేనే ఆ పరిశుద్ధ దేశానికి వెళ్ళగలం. మనం మాటలతో ప్రజలను మెప్పించి అయితే అక్కడికి వెళ్ళలేము, ఇక్కడే ఉంటాం మనం. ఇక్కడ ఉండటానికి కాదు, అక్కడికి వెళ్ళి దేవునితో సదాకాలం ఉండటానికే ఇక్కడ ప్రార్థనకు వచ్చేది. మనం ఇక్కడ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసే మనము యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవదూతలు ఆయన్ని గూర్చి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఎప్పుడు గానాపతి గానాలు చేస్తాడు. ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ మనం పరిశుద్ధులంగా ఉండాలి. మనలో అపరిశుద్ధత ఏదో ఏరిపారేసి బయట తీసివేసి పరిశుద్ధతతో నింపుకుని ఆయన వచ్చేసరికి నూనె కలిగిన వారముగా, వెలుగు కలిగిన వారముగా, భక్తి కలిగిన వారముగా ఉండి ఆయన ఎదుర్కొని పెండ్లి విందుశాలలోకి వెళ్ళి సదాకాలం పెండ్లి కుమారునితో మన జీవితం గడుపుకాటానికి
మనం ప్రయత్నం చేసుకుని అలాగూ కొనసాగాలని ఈ వాక్యాలతో మనం హెచ్చరిక పొందుతున్నాం. ప్రార్థన చేద్దాం. కోపెల్లలో 17వ తారీఖు నాడు ప్రార్థనా కూటం ఉంది. పొద్దుడు పూట కూటం, రాత్రి కూటం. 17వ తారీఖు శుక్రవారం, వచ్చే శుక్రవారం ప్రార్థన చేసి ఆ కూటానికి రావటానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూటాలు, మన కూటాలు, ప్రకాశ్రావు వాళ్ళు కూడా ప్రార్థన చేయమని పేపర్లు ఇచ్చారు. వాళ్ళ కూటాలు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మీకు గుర్తుండా వాళ్ళు ఎక్కడైనా కూడికలు జరిగితే అందరి కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ఇక ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మాకు అనుగ్రహించిన ఈరోజు కూడా నీతో కలిసి ఆరాధించి వాక్యాన్ని పంచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువుతో కలుసుకుని ఈ కోడికలో పాల్గొనే అర్హత మాకు దొరికినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకములో ఇంతకంటే ఘనమైనది, సంతోషకరమైనది ఏది లేదిక. యేసుక్రీస్తు వారి సహవాసములో గడిపే సంతోషము కంటే ఇంకేమీ లేదు. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడు. మేము అనేక విషయాల్లో ఆనందిస్తాం, కానీ అవి నిలిచేవి కాదు, కొద్ది కాలం ఉండి ఎలిసిపోయేవి. ప్రభువు ప్రేమ ఎప్పుడూ నిలిచేది. ప్రభువులోనే ఆనందించాల, ఇంకా దానికి మించిన ఆనందం మాకు ఎక్కడ లేదు. మేము కలిసి ఆరాధనలో ఉన్నందుకు స్తోత్రాలు. ఇక ముందు కాలం ఎంతకాలం ఉందో మాకు తెలియదు, నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు. మేము ఇప్పుడు చదువుకున్నాం 4 మాటలు, బుద్ధిగల్లా కన్యకలు, బుద్ధి లేని కన్యకలని, గొర్రెలు మేకలని, గొరుగులు గోధుమలు, చేపలు మంచివి చెడ్డవి. ఈ మంచి అనే దానిలో దేవా, బుద్ధిగల కన్యకల్లో మేము కలిసి నీ పెండ్లి విందుశాలలోకి వచ్చే అర్హతను సంపాదించుకుని ఎదురు చూసేవాళ్ళంగా ఉండాలి. పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు మధ్యలోనే. ఈ లోకముతో స్నేహం చేసి లోకములో ధనమును సంపాదించుకోవటానికి నీ మార్గములను వదిలివేసి పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈ లోక భోగము పరలోకానికి చేర్చలేదు. మేము బుద్ధిగల కన్యకలుగా, కుడివైపున నిలబడే గొర్రెలముగా, సముద్రములో వేసిన మంచి చేపలుగా దేవా, మరి గోధుమ గింజలుగా నీ కొరకై జీవించటానికి సహాయం చేయము. మేము టయానికి నీ సన్నిధికి వచ్చి ఆరాధించే బిడ్డలముగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు వచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రాని వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు రాలేదో తెలియదు. అయినా మేమేం చేయలేము. రేపు నీ దగ్గర అందరూ నిలబడి చెప్పుకోవాలి. దేవా, ఆరాధన ఇచ్చావు, వాక్యం ఇచ్చావు, మేము సెలవు తీసుకు వెళుతున్నాం. ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించేది మరవకుండా, నిత్యము నిన్ను ధ్యానించుకుంటూ నీ వాక్యమును మా మనసుల్లో నిలుపుకుని, మా దీక్ష, మా కన్నుదృష్టి నీ మీదే ఉంచుకుని సాగిపోవటానికి సహాయపడుము. కోపెల్లలో వచ్చే శుక్రవారం 17వ తారీఖు నాడు జరిగే కూటం, ఉదయం సాయంత్రం జరిగే 2 కూటాల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచిగా జరిగించుము. మా స్థానిక సంఘాలన్నిటినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. బలహీనముగా, రోగులుగా ఉన్న వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. నీవు రాకముందే దేవా, సరిపడి సరైన మార్గములోకి రావటానికి సహాయపడుము. పూర్తిగా రక్షణ లేని వారు ఇంకా చాలామంది ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షించబడి అవకతవకలుగా ఉన్నవారు కూడా ఉంటాము.
వారిని మంచి స్థితిలోకి తీసుకురా దేవా. అందరిలో ఏదో చిన్న చిన్న బలహీనతలు ఉండకపోవు, వాటిని మేము సరిదిద్దుకుని సరైన నీ మార్గములో నడవటానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము సెలవు తీసుకు వెళుతున్నాం. మరొకసారి మేము కలుసుకోవటానికి, మరొక వారం ఆరాధనలో కలుసుకోవటానికి సహాయపడము. ఈ దిన జీవితములో మీరిచ్చిన కృపకై స్తోత్రాలు. ముగించుకుని వెళుతున్నాం. మా అందరినీ దీవించి ఆశీర్వదించి పంపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.